నమస్కారం. మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కానీ ఒడిషాలోని పూరి జగన్నాథ ఆలయం మాత్రం ఒక అంతుచిక్కని రహస్యం. ఇక్కడ సైన్స్ నియమాలు పనిచేయవు. గ్రావిటీ తల ఉంచుతుంది. గాలి తన దిశను మార్చుకుంటుంది. అసలు ఒక జెండా గాలికి వ్యతిరేకంగా ఎలా ఎగురుతుంది? ఆలయం పైన పక్షులు ఎందుకు ఎగరవు? ఇలాంటి 8 వింత విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పూరి ఆలయానికి సంబంధించిన ఈ వింతల వెనకాల ఉన్న సైన్స్ను కూడా విశ్లేషిద్దాం. 1. గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా. ప్రపంచంలో ఎక్కడైనా గాలి ఎటు వీస్తే జెండా అటు ఎగురుతుంది. కానీ పూరి ఆలయం మీద ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. దీనికి సైన్స్ దగ్గర ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. దీన్ని చూస్తే భౌతిక శాస్త్ర నియమాలు ఇక్కడ పనిచేయవు అనిపిస్తుంది. 2. అంతు చిక్కని వంటశాల రహస్యం. అదేంటో చూద్దాం. ఇక్కడ ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెడతారు. ఆశ్చర్యకరంగా అన్నిటికంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాతే కింద ఉన్నవి ఉడుకుతాయి. ఇది హీట్ ట్రాన్స్ఫర్ అంటే థర్మోడైనమిక్స్ నియమాలకు పూర్తిగా విరుద్ధం. ఇక 3. కనిపించని గోపురం నీడ. సాధారణంగా ఏ కట్టడానికైనా పగలు ఎండలో నీడ పడుతుంది. కానీ పూరి జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం యొక్క నీడ పగలు ఏ సమయంలోనూ భూమి మీద పడదు. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మిస్టరీ లేదా దైవశక్తిగా భావిస్తారు. ఇక 4. గాలి దిశ మారడం. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో పగలు గాలి సముద్రం నుండి భూమి వైపుకు, రాత్రి భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరిలో ఇది పూర్తిగా రివర్స్లో జరుగుతుంది. పగలు గాలి భూమి నుండి సముద్రం వైపు వీయడం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా 5. ఆగిపోయే సముద్రపు హోరు. అవును, మీరు విన్నది నిజమే. మీరు ఆలయం బయట ఉన్నప్పుడు సముద్రపు అలల శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. కానీ ఆలయ ప్రధాన ద్వారం, అదే సింహద్వారం లోపలికి ఒక్క అడుగు వేయగానే ఆ సముద్రపు హోరు ఒక్కసారిగా ఆగిపోతుంది. మళ్ళీ బయటికి రాగానే శబ్దం వినిపిస్తుంది. 6. పక్షులు ఎగురని గోపురం. సాధారణంగా ఎత్తైన గోపురాలు, విగ్రహాల మీద పక్షులు వాలడం లేదా వాటిపై నుండి ఎగరడం చూస్తుంటాం. కానీ పూరి ఆలయ గోపురంపై నుండి ఏ పక్షి కూడా ఎగరదు. విమానాలు కూడా ఆ మార్గంలో వెళ్ళవు. దీనికి కారణం అక్కడ ఉండే అయస్కాంత శక్తి అని కొందరు అంటారు. 7. సుదర్శన చక్రం ప్రత్యేకత. ఆలయం పైన ఉండే భారీ సుదర్శన చక్రం అంటే నీలచక్రం మీరు పూరి నగరంలో ఏ దిశ నుండి చూసినా అది మీ వైపే ముఖం చేసి ఉన్నట్లు కనిపిస్తుంది. దీని రూపకల్పన వెనుక ఉన్న జ్యామితి ఇప్పటి ఇంజనీర్లకు కూడా ఒక సవాల్. 8. చివరిది, నిత్యం మార్చాల్సిన జెండా. గత 1800 ఏళ్లుగా ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల ఎత్తు ఉన్న గోపురాన్ని 20 సాయం లేకుండా ఎక్కి జెండాని మారుస్తారు. ఒక్కరోజు ఈ ఆచారం తప్పినా ఆలయాన్ని 18 ఏళ్ల పాటు మూసివేయాల్సి ఉంటుందంట. ఆ జెండా మార్చేటప్పుడు గాలి వేగం ఎలా ఉన్నా ఆ పూజారికి ఏమీ కాకపోవడం ఒక వింత. జగన్నాథుడు అంటేనే ఒక అనంతమైన శక్తి. సైన్స్ ఇంకా ఎంతో ఎదగాలి ఈ రహస్యాలను ఛేదించడానికి. మీరు ఎప్పుడైనా ఈ వింతలను ప్రత్యక్షంగా చూశారా లేదా చూడాలని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి.